ప్రస్తుతం ఇండియాలో మరియు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అయింది. ఏమిటి ఆ టాపిక్? అసలు ఆధ్యాత్మిక ఛానల్లో నువ్వు ఈ విధంగా చెప్పటము ఏమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకు? ఏమిటి అంటే మీకు తెలుసు. నా అన్వేషణి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆయన ప్రపంచ యాత్రికుడు. ఆయన ఒక్క దెబ్బకి అంటే ఆయన చేసిన లైవ్ వీడియో ఒకటి వైరల్ అయింది. అంతే, ఆ దెబ్బతో ఆరంభమైంది ఒక అలజడి. ఏమిటి అంటే ఇప్పుడు చాలామంది పందాలు కాస్తూ ఉంటారు. అది ఇంటర్నెట్కి ఎక్కింది. యాప్ల రూపంలో చాలామందిని పొట్టన పెట్టుకుంటుంది. మరి ఎందుకు చెప్తున్నాను ఇక్కడ ఆ విషయాన్ని అంటే, చూడండి, ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలనే కదిలిస్తున్నాడు. అన్వేష్ గారు, సరే, ఆయన వ్యక్తిగతం, ఆయన వీడియోలు తీసి పక్కన పెట్టండి. ఆయన సమాజానికి ఎంతో మేలు చేస్తున్నాడు. కొన్ని లక్షల మంది జీవితాలని కాపాడుతున్నాడు. ఎలా? ఒక్క వీడియో వల్ల. గౌరవ ఐపీఎస్ శ్రీ సజ్జనార్ గారితో ఆయన లైవ్లో మాట్లాడారు. ఇక అక్కడి నుంచి ఆరంభమైంది. ఊచకోత అంటారు కదా, ఆ విధంగా. మరి మీరెందుకు చెబుతున్నారండి? ఇది ఆధ్యాత్మిక ఛానల్ కదా అంటే, చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, సమస్యలు ఉన్నవాళ్ళు ఏంటంటే ఈ మంత్ర మార్గంలోకి వస్తూ ఉంటారు. ఈ సోషల్ మీడియాలో వీడియోలు చూసి గురువుల్ని ఆశ్రయించి ఏవో మంత్రాలు తీసుకొని కొద్దిగా చేయగానే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళకి ఏదో ఒకటి కళ్ళలో కనపడుతుందో జరుగుతుంది, నేను సాధించేశాను అని మార్గాన్ని పక్కకే మరుచుకుంటారు. ఏమిటి ఆ మార్గము? ఆర్థికంగా ఉంది, నష్టాలు, ఎక్కడొక్కడ అప్పు చేసి నేను మంత్రం చేస్తున్నాను కాబట్టి ఆ మంత్రాధిష్టాన దేవతా దేవుడు నాకు లక్షలు కోట్లు డబ్బిస్తారు అని ఒక పిచ్చి భ్రమలో ఉండేవాళ్ళు ఉంటారు. వారు వీటిలో డబ్బులు పెట్టుకొని పోగొట్టుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు ఏంటి? రావు. వాళ్ళు కూడా ఇటువంటివి ఎంకరేజ్ చేయరు. ఎందుకు? నీకు డబ్బు వచ్చిందంటే కొన్ని లక్షల మంది అప్పులు చేసో తాకట్టు పెట్టి ఏదో రకరకాల మార్గాల్లో తెచ్చి నీతో పాటు పందేలు కాసిన వాళ్ళు. మరి అటువంటి సొమ్ము ఏ విధంగా వాళ్ళైనా ఇస్తారు? ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, న్యాయమైన ధర్మమైన కోరికలైతే తీరతాయి. నువ్వు వ్యాపారం పెట్టావు, అభివృద్ధి చెందాలని కోరుకో, లేక ఎగ్జామ్ రాస్తున్నావు, పాస్ అవ్వాలని కోరుకో. అంతేగాని ఈ విధంగా వక్ర మార్గములోకి వెళ్ళి ఏదేదో ఊహించేసుకొని, నేను మంత్రం చేస్తున్నాను, ఆయన చెప్పాడు గురువు గారు, అన్నీ వచ్చేస్తాయిట, ఏదైనా వచ్చేస్తుంది, ఇదిగో వీపులో ఇట కదలికి వచ్చింది, కొండలిలో ఆజ్ఞాచక్రంలో ఏదో కదిలింది, కాంతి కనపడింది, కాబట్టి నేను ఒక సిద్ధ పురుషుణ్ణి, నాకు అన్నీ వచ్చేస్తాయి అని పిచ్చి భ్రమలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా వక్ర మార్గం పడతారు. కాబట్టి దయచేసి అటువంటి చండాలం జోలికి వెళ్ళద్దు. మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు. అది తప్పు. ఏ దేవతా దేవుడు కూడా అటువంటివి మీకు చెయ్యండి అని చెప్పరు. మీ అంతటా మీరు ఊహించేసుకొని ఆ పనులు చేయొద్దు. దయచేసి ఆ పంద్యాల జోలికి వెళ్ళొద్దు, ఆ యాప్ల జోలికి వెళ్ళొద్దు. దయచేసి ఇది నా మనవి. ఓకే, మీరు వేరే విధంగా ఏదైనా అనుకోండి, కానీ అది తప్పు. గుర్తుపెట్టుకోండి, చేయటం తప్పు. అందువల్ల మీరు సేవలు అన్యదా భావించవద్దు. ఓకే, ఆ మార్గంలో ఉన్నవాళ్ళు ఉన్నారేమో, లీవ్ ఇట్. వాళ్ళు తిట్టుకోవచ్చు, లేకపోతే మరే విధంగానైనా అనుకోవచ్చు, నేను పట్టించుకోను. కానీ కొంతమంది స్వార్థం లేకుండా సాధన చేస్తూ ఉంటారు. వారు ఒకవేళ మైండ్ చెలించి వక్ర మార్గంలోకి పోతే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక సాధకులు ఉన్నారు, ఆ శివ మంచి సాధకులు, పీక్ స్టేజ్లో ఉన్నారు, పెద్ద పెద్ద యోగులు, సిద్ధులు వచ్చి మాట్లాడేవాళ్ళు. అంటే ఆ సాధన అంతవరకు వచ్చింది, ఇంకా పెరగబోతుంది. కానీ చెప్పానుగా వక్ర మార్గం అని, అపమార్గము పట్టి వేరే వారి మాట విని వారికి డబ్బులు సమర్పించి, ఏంటి ఇదిగో నీకు చెప్తున్నాను, చెప్తాను, ఈ విధంగా చెయ్యి, మొత్తం కుమ్మేయచ్చు నువ్వు అని చెప్పేటప్పటికీ ఆశపడి ఆ వక్ర మార్గంలోకి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుని అసలే కష్టాలు ఉన్నాయి. అటువంటిది డబ్బులు పోగొట్టుకొని యోగ భ్రష్టత్వం అంటారే, అది పట్టారు.
తెలుసుకున్నారు, కానీ సమయం మించిపోయింది. ఇక మైండ్ డైల్యూట్ అయిపోయింది, ఇదే పక్కకి వెళ్ళిపోయింది, సాధన మీద లేదు. అంటే ఆ సేవకి అక్కడ దాకా సాధన. కానీ ఆశ ఉండొచ్చు, కానీ దురాశగా మారకూడదు. నువ్వు సాధన చేస్తున్నావు, చెయ్యి. ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన, నీతిబద్ధమైన కోరికలు కోరుకో. వక్ర మార్గంలో ఉన్న కోరికలు, ధర్మబద్ధం కానివి, న్యాయం లేనివి, నీతి మాలిన కోరికలు కోరుకోబాక. కోరుకుంటే అదే జరిగింది. అలాగే ఈ పందేల వ్యవహారం కూడా. కాబట్టి సేవలు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, అన్నిలా భావించవద్దు. ఎందుకు చెప్పాను అర్థం చేసుకోండి, అది విషయం అన్నమాట. అందువల్ల మీకు చెప్పాల్సి వచ్చింది. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.